హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా లంగావాణి టైప్లో ఉన్న చీరకి బ్లౌజ్ని సేమ్ అదే విధంగా లంగావాణి టైప్లో బ్లౌజ్ని ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్స్కి వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే వీడియోని మాత్రం పక్కా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి డబుల్ ఫోల్డింగ్ నుంచి 4 మడతలు వచ్చే విధంగా ఈ విధంగా మడత పెట్టుకున్నాను జాకెట్ని. ఫస్ట్ అయితే నేను చేతులు కట్ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ ఈ విధంగా చేతుల కోసం 4 మడతలు ఉండే విధంగా బ్లౌజ్ని అయితే మడత పెట్టుకున్నాను. ఓపెన్స్ అని మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. అలాగే మనకి మడతలు అనేవి మన సైడ్ ఉండే విధంగా చూసుకోండి. ఇది బ్లౌజ్ యొక్క కొలత 4.5 ఇంచులు ఉంటుంది హ్యాండ్స్. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం నేను ముందే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. హ్యాండ్ ఇక్కడైతే నేను ఈ చివరికి ఒక 1/2 ఇంచు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పాత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వచ్చేసి 4.5 ఇంచులు కదా. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. 5 ఇంచులు హ్యాండ్స్ ఉండే విధంగా చూసుకొని 1/2 ఇంచు మనకి పైన ఖర్చుకి వెళ్ళిపోతుంది షోల్డర్ దగ్గర. ఇక్కడ కూడా మనకి సేమ్, ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కూడా ఎంత ఉందో అంతే తీసుకోవాలి బ్లౌజ్కి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి మనకి పాత కొలత వచ్చేసి 3 ఇంచులు ఉంది. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మనకి చంక భాగం దగ్గర కిందికి గుంజుతూ ఉంటుంది. అలా గుంజకుండా ఉండడం కోసం కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ కూడా కొంచెం 1 ఇంచు మనం పెంచాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. మనకి చేతుల యొక్క లోపల సైడ్ కుట్ట ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం ఈ విధంగా నేను చివరి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను చూడండి. ఇక్కడ చంక భాగం సైడ్ కూడా లోపల నుంచి కుట్టు దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని పైన కుట్టుకి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఖర్చుకి మనకి 2 ఇంచులు ఉండాలి. ఈ విధంగా మనకి జాకెట్ కుట్టుకి సరిపడా ఉంచేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ విధంగా నేను టేప్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే లైన్ అనేది వేసుకుంటున్నాను. మీకు స్కేల్ ఉంటే స్కేల్తోనైనా వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇది ఇక్కడ చివరి సంఖ భాగం సైడ్ ఖర్చు కోసం ఈ విధంగా లోపల నుంచి ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఇంకో 1 ఇంచు 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకోండి లోపల వైపు. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి కాకుండా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం మెల్లిగా ఈ హ్యాండ్స్ రౌండ్గా రావాలంటే ఈ విధంగా మనం డ్రా అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా తీసుకుంటే హ్యాండ్స్ అనేవి సరిగా రావు కాబట్టి 1 ఇంచ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి మెల్లిగా డౌన్ చేసుకుంటూ 2 ఇంచులు తీసుకున్నాము కదా, ఆ 2 ఇంచులను ఈ విధంగా కలిపేసుకొని మెల్లిగా ఈ విధంగా మనం ఇక్కడ మీకు చూపించిన విధంగా రౌండ్గా వచ్చే విధంగా హ్యాండ్స్ని అయితే చిన్నగా డాట్స్ పెట్టుకునైనా డ్రా చేసుకోవచ్చు. ఇలా లైన్ మీరు ఈ విధంగా చంక భాగం యొక్క గీత దగ్గర కలిపేసుకోవాలి మెల్లిగా. ఒకవేళ మీకు పాత బ్లౌజ్కి ఎంత ఉందో చంక భాగం దగ్గర సేమ్ అంతే క్లాత్ తీసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం లోపలికి తీసుకోండి, మనకి నీట్గా వచ్చేస్తుంది చంక భాగం దగ్గర. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ యొక్క లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి 3/4 ఇంచు దగ్గర తీసుకుంటున్నాను చూడండి. 1/2 ఇంచు కాకుండా 3/4 ఇంచు, 3/4 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను లోపల వైపు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచుని డాట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటూ ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా చంక భాగం దగ్గర కుట్టు, ఆ కుట్టుకి ఈ విధంగా మనం దీనిని కలిపేసుకోవాలి. ఈ చేతుల యొక్క లోతు ఇది 3/4 ఇంచు. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ముందే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిని ఇప్పుడే కట్ చేయం, బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సమానంగా ఉందా లేదా ఫస్టే చూసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మనం రౌండ్గా వచ్చే విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న లైన్ మీద నుంచి కత్తెరని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేస్తే మనకి కింద క్లాత్ అలాగే పైన క్లాత్ 2 సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే చేతులు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో ఒక క్లాత్ అనేది జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ సపరేట్గా అయిపోతాయి.
ఇప్పుడు మనం ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర సమానంగా వచ్చే విధంగా ఇక్కడి నుంచి మనం ముందే మార్కింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కొంచెం క్రాస్గా మనకి క్లాత్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అందుకనే కొంచెం కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒక పావు ఇంచ్ అంతా రెండు సైడ్లో కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్నిసార్లు మనకి చేతులు అనేవి ముడతలు వస్తూ ఉంటాయి కదా శంఖ భాగం దగ్గర. ఆ ముడతలు ఏవి రాకుండా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా నేను ఈ జాకెట్ యొక్క అచ్చు మనం ముందు వైపు వేసుకున్నాం కదా, అచ్చు కూడా బ్యాక్ సైడ్ వచ్చే విధంగా ఈ లైన్స్ అనేవి మీద పడడం కోసం ఈ విధంగా పైన పెట్టేసి కొంచెం చేతితో అద్దగానే మనకి చాక్ పీస్ది కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఆ లైన్ ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లోపలికి. ఇక్కడ మనకి ఈ చంక భాగం దగ్గర ఆల్రెడీ మనం జాకెట్ యొక్క కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది మనకి 1 ఇంచ్ ఎక్కడైతే మనం లైన్ చిన్న డాట్ లాగా డ్రా చేసుకున్నామో దానికి రెండింటిని సమానంగా పెట్టేసి మధ్యలో ఈ విధంగా చిన్న డాట్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్. ఆ తర్వాత మనం ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా లోపలికి లోతు అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి ఈ చంక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మనకి మధ్యలో ఒక చిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా కలిపేసుకొని చిన్నగా చూడండి ఒక పావు ఇంచ్ అనేది తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా చిన్నగా కటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ సైడ్. 2 సైడ్స్ ఒకటేసారి వచ్చేస్తుంది. ఇదైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ముందు వైపుది మాత్రం నేను అది బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొన్నిసార్లు హ్యాండ్స్ అనేది ఇక్కడ మనకి కొన్ని ముడతలు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక పావు ఇంచ్ అంతా లోతు అనేది తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి నీట్గా హ్యాండ్స్ అనేవి. ఇక్కడ మనకి ముందు వైపు అన్నట్టుగా గుర్తు కోసం చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే చేతులు కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 4 మడతలు ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని 2 మడతలు ఉండే విధంగా ఇలా పెట్టేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్ ఓపెన్ ఉన్నది మనకి ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోండి. ఇది మడత చేసిందేమో మన సైడ్ ఉండే విధంగా పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే జాకెట్ కట్ చేసే ముందు లైనింగ్ క్లాత్ని ఉతికి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత సింక్ అవ్వకుండా టైట్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కింద సేమ్ ఇందాక మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇది కూడా ఒక 1/2 ఇంచ్ మనం కింద నడుం పట్టీ కోసం ఈ విధంగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం పైన ఈ ఖర్చుతో సహా కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. పొడవు వచ్చేసి ఈ విధంగా చూసుకొని బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ నేను టేప్తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. 14 ఇంచులు ఉంది ఇది. 14 ఇంచులకు ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెడల్పుని తీసుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా మనం మడత చేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత రివర్స్లోనే మన లోపల వైపు నుంచి ఈ విధంగా మడత పెట్టేసుకొని ఖర్చుతో సహా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనకి లోపల కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఖర్చును కలుపుకొని ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కూడా మనకి కుట్టు ఉంది కదా, చంక భాగం దగ్గర జాయింట్ హ్యాండ్స్ యొక్క జాయింట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ నెక్ యొక్క డౌన్ 2.5 ఇంచులు ఉందా లేదా ఒకసారి ఈ విధంగా బ్లౌజ్ పెట్టిన తర్వాత చూసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కూడా సమానంగా వస్తుందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి చంక భాగం దగ్గర అటు ఇటుగా కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా వస్తుంది కదా, అలా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక భాగం కుట్టు దగ్గర ఈ విధంగా కుట్టుకి అలాగే ఖర్చు కోసం ఈ విధంగా 2 చిన్న మార్కింగ్లు అనేవి చేసుకున్నాం. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా నెక్ మనకి ఎంత ఉందో అంతే తీసుకోవాలి మనకి పాత బ్లౌజ్కి. అలాగే మనకి కుట్టు కోసం ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి లోపల బ్యాక్ సైడ్ నడుం పట్టి వస్తుంది కదా, మనకి బ్యాక్ సైడ్ కుట్టు వేసుకుంటాం కదా, దానికి ఈ విధంగా మనం ముందే ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి వెనకాల నడుం పట్టి దగ్గర చిన్న
ఒక కుట్టు అనేది వస్తుంది కదా, ఆ కుట్టు కూడా మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఎక్కడైతే నేను ముందే ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ ఇక్కడ లోపలికి తీసుకుంటున్నాను. ఇక్కడ లోపలికి 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 1 ఇంచ్ అనేది సైడ్కి ఖర్చు దగ్గర 1 ఇంచ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ లైన్ని కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నది మనకి కుట్టు అనేది నడుం పట్టి నుంచి లోపలికి కుడతాం కదా, దానికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసి చంకా కుట్టు, అలాగే బయటికి ఒక 2 ఇంచుల వరకు ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ యొక్క లూజు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి బ్యాక్ సైడ్ నడుము యొక్క డీప్ ఉంది కదా, ఆ డీప్కి అలాగే మనకి చంక భాగం కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ రెండు కూడా సమానంగా ఉందా లేదా ఈ విధంగా మనకి క్రాస్గా పట్టుకొని చూడాలి. రెండు సమానంగా ఉంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ యొక్క డీప్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ 2.5 ఇంచులు అనేది ఏ సైజు వరకైనా సరే 2.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే షోల్డర్ 3 ఇంచులు, ఈ విధంగా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా లైన్ అనేది చిన్నగా డ్రా చేసుకోవాలి. చూడండి, 3 ఇంచులకి మనకి ఇక చంక అది బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నాం కదా, ఆ డీప్ ఈ విధంగా మనం 2.5 ఇంచులు కిందకి సమానంగా ఉండే విధంగా చిన్న చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకుంటూ లైన్ అనేది కింద మనకి నెక్ డీప్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ అనేది ఎక్కువ భుజాలు జారుతున్నాయి, కొంతమందికి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి నెక్ డీప్ ఎక్కువ తీసుకున్నప్పుడు భుజాలు జారుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ నెక్ డీప్ అనేది 2.5 ఇంచులు కాకుండా 2 ఇంచులు తీసుకుంటే నీట్గా మనకి భుజాలు జారకుండా ఉంటాయి. ఈ విధంగా నేను పలకగలలాగా నేను ఈ విధంగా లైన్ అంతా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసేసుకొని లోపల నుంచి చిన్నగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కనుక తీసుకుంటే బ్యాక్ నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. గల్ల అనేది మనకి ఇక్కడ మనకి చంక భాగం నుంచి లోపలికి చంక యొక్క లోతు 6 ఇంచులు తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఏ సైజు వరకైనా సరే 6 ఇంచులు తీసుకుంటాము. బక్కగా ఉన్న వాళ్ళకైతే 5.5 ఇంచులు లేదా 5 ఇంచులు వాళ్ళకి బ్లౌజ్ యొక్క కొలతను బట్టి తీసుకోవాలి. ఎంత ఉంటే అంత మనకి బ్లౌజ్ని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడైతే నేను 6 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి చంక భాగం సైడ్ మనకి సైడ్ జాయింట్కి ఈ విధంగా లైన్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి తీసుకున్న కొలతకి కరెక్ట్గా సరిపోయింది. కొన్నిసార్లు మనకి ఇది సైడ్కి ఇది కొంచెం క్రాస్గా కిందికి డౌన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం చొంక యొక్క లోతు వచ్చేసి 1.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఈ చంక యొక్క లోతుని మెల్లిగా 1.5 ఇంచుల దగ్గరికి కలిపేసుకుంటూ మనం దీనిని మెల్లిగా కలుపుకుంటే మనకి లోతు అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. కొంతమంది బక్కగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా లోపలికి చంకలోతు తీసుకుంటే వాళ్ళకి భుజాల చంక భాగం దగ్గర ఎక్కువ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ప్రకారం అయితే నేను 1.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు తీసుకున్నాను కదా, 2 ఇంచుల దగ్గర నుంచి 1.5 ఇంచులని కలిపేసుకుంటూ మెల్లిగా ఇక్కడ మనకి చంక భాగం కుట్టు ఉంది కదా, ఈ కుట్టు యొక్క గీతకి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మొత్తం 15 ఇంచులు ఉంటుంది. కింద 1/2 ఇంచు అలాగే పైన ఒక 1/2 ఇంచు మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచులు ఉంటుంది. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కింద నుంచి 4 ఇంచుల దగ్గర మనకి నడుం పట్టికి కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు అనేది ఈ విధంగా 4 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఉండే విధంగా ఈ విధంగా కనుక కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే అటు ఇటుగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. 4 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత మనకి లైనింగ్ అయిపోయాక మనకి జాకెట్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకొని టకా ఈజీగా కట్ చేసుకోవడమే. ఇక్కడే మనం మెజరింగ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం కాస్త ఎక్కువ టైం అనేది పడుతుంది. ఇది ఈ విధంగా చెప్తున్నాను కాబట్టి మనకి వీడియో అనేది కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది. మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుతున్నాను కాబట్టి మీకు
కొన్ని చెప్పే ఇంపార్టెంట్ ఏమైనా విషయాలు ఉంటే మీకు మిస్ అయిపోతారు వినడం. అలా వినడం మిస్ అయినప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్ అయినా కూడా కట్ చేసేటప్పుడు సరిగా అర్థం కాదు. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది చూడండి, బ్యాక్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా ఈ విధంగా వచ్చేస్తుంది. నేను ఇందాక చూపించిన విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు మనం దీనిని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్స్ నుంచి ఈ విధంగా బట్టని ఈ విధంగా పట్టేసుకొని గుంజినప్పుడు మధ్యలో క్లాత్ అనేది సాగితే మనకి క్రాస్ కటింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ముందు భాగం అనేది ఎక్కడ కూడా పట్టేసినట్టు కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే నేను ఈ విధంగా దీనిని పెట్టేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. అన్ని వైపులా క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఈ చాక్ పీస్తో చుట్టూ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే పెట్టుకున్నానో దాని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. దాని సైజ్కి చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసి పైన పార్ట్ని తీసేయాలి. చూడండి, బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైనకించి మనం ముందు వైపు ఈ జాకెట్ కొలతతో తీసుకుంటూ మెజరింగ్ అనేది తీసుకోవాలి. ముందు భాగానికి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉక్సులు పట్టి సైడ్ ఎటుందో ఆ గల్లని ఈ విధంగా మెజరింగ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, మనకి ముందు గల్ల వచ్చేసి 8 ఇంచులు ఉంది. మనకి పైన ఖర్చులతో సహా కలుపుకొని మనకి పైన ఖర్చులు 1/2 ఇంచు పోగా మనకి కింద 7.5 ఇంచుల వరకు ఉంటుంది నెక్ అనేది. చూడండి, నెక్కుని ఈ విధంగా రౌండ్గా నీట్గా పెట్టుకుంటూ నేను ఈ గల్లను అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనకి రౌండ్గా వచ్చేసింది కదా. ఈ గల్లను పెట్టినప్పుడు ఈ విధంగా చిన్నగా మనం చాక్ పీస్తో లైన్ ఈ విధంగా కలిపేసుకుంటే గల్ల అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి క్రాస్ ఏమీ లేకుండా కింద లైన్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఒకసారి మెజరింగ్ తీసుకొని చూపిస్తున్నాను. 8 ఇంచులకి ఈ విధంగా మనకి కరెక్ట్గా వచ్చేసింది తీసుకున్న కొలతకి. ఇక్కడ మనకి ఇది కొంచెం ఖర్చు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు అనేది మనకి పైన కింద సరిపోతుంది. ఇక్కడ మనకి 8 ఇంచులకి ఈ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత మనం కింద లైన్కి స్ట్రైట్గా అలా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి చంకలోతు 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. ఆ తర్వాత మనం ముందు భాగానికి ఒక 1/2 ఇంచ్ అంతా లోతు అనేది తీసుకోవాలి చంకలోతు ముందు భాగంకి. ఇక్కడ మనం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి మనం చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ ఈ 1/2 ఇంచుని లోపలికి ఈ విధంగా కలిపేసుకుంటూ చిన్నగా మనకి ఇక్కడ చంక కుట్టు ఉంటుంది కదా, ఆ చంక కుట్టు దగ్గరికి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఈ ముందు భాగంకి లోతు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ముడతలేమీ రాకుండా, బ్లౌజ్ ఏమీ పట్టేయకుండా కరెక్ట్గా 1/2 ఇంచు మాత్రమే తీయాలి, ఎక్కువ తీయకూడదు. ఎక్కువ తీసినా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది, చంక భాగం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ముందు భాగం దగ్గర మనం ఇలా క్లాత్ని కొంచెం దగ్గరికి పెట్టేసి కుడతాం కదా, ముందు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. ఆ క్లాత్ని ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం చంక దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి కింద భాగంలో ఈ క్లాత్ అనేది ఇక్కడ మనం ఈ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కిందికి మధ్యలో వచ్చే విధంగా. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్సులు పట్టిని తీసుకోవాలి మెజరింగ్. ఫస్ట్ ఉక్సుల దగ్గర నుంచి 4వ ఉక్సు దగ్గర ఈ విధంగా ఫస్ట్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా 4వ ఉక్సు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ మనం చంక భాగం దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ కుట్టు అలాగే ఖర్చుతో సహా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ దగ్గర ఈ విధంగా మనం ఖర్చు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలానే చేసుకోవచ్చు ఈ విధంగా, లేదా 2 ఇంచులు కింద విడిచిపెట్టేసి టేప్తో అయినా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మధ్యలో నుంచి ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచు మనకి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది, బ్లౌజ్ యొక్క ఖర్చు. ఆ బ్లౌజ్ యొక్క ఖర్చుని ఇలా లోపలికి వచ్చే విధంగా చూసేసుకొని ఆ తర్వాత మనకి ముందు భాగం ఛాతీ యొక్క పొడవు ఎంత ఉందో ఈ విధంగా చూసేసుకోండి. మనకి కింద ఇక్కడ మనకి షేప్ పట్టి దగ్గర జాయింట్ అనేది ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు ఈ బ్లౌజ్ని పెట్టేటప్పుడు నార్మల్గానే పెట్టేసేయండి, గట్టిగా కుంచి మాత్రం పెడితే మనకి పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 12.5 ఇంచుల వరకు ఉంది ఈ ముందు భాగం యొక్క పొడవు.
ఇక్కడ మనకి మధ్యలో వచ్చే విధంగా ఇలా చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి లైన్ అనేది ఇక్కడ మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ మనకి 12.5 ఇంచుల దగ్గర ఉన్న ఈ డాట్ని కలిపేసుకుంటే ఇక్కడ మనం చంక భాగం సైడ్ ఈ విధంగా మనం ఈ షేప్ పట్టిని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచంత పైనకి క్రాస్గా ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ముందు భాగం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము చూడండి. ఇప్పుడు మనం ఈ క్రాస్ అనేది ఉక్సులు పట్టి సైడ్ క్రాస్ అనేది కొంచెం తగ్గించి కావాలి అనుకుంటే ఒక పావు ఇంచ్ అంతా కొంచెం కిందికైనా ఈ విధంగా చేసుకోవచ్చు. అలా చేస్తే మనకి బ్లౌజ్ అనేది క్రాస్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి బ్లౌజ్ క్రాస్ కటింగ్ అనేది షేపులు ముందు షేపులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఛాతీ యొక్క షేపులు అనేవి ఇప్పుడైతే మనం మెజరింగ్ తీసుకున్న ప్రకారం ఈ తీసుకున్న పైన లైన్ పైనకించి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అటు ఇటు కాకుండా ఈ విధంగా మనం ఈ కింద క్లాత్ పైన క్లాత్ రెండు సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా వచ్చేసింది మనకి బ్లౌజ్ అనేది ముందు పార్ట్. మనకి కొన్నిసార్లు భుజాలు జారుతూ ఉంటాయి కదా, ముందు నెక్ ఎక్కువ సార్లు ముందు వైపు అలాగే బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ తీసుకున్నప్పుడు భుజాలు జారుతూ ఉంటాయి కదా, అలా జారినప్పుడు మనకి ముందు వైపు ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర నుంచి ముందు నెక్ వైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచు క్రాస్గా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. బ్యాక్ సైడ్ నెక్ ఎక్కువ డీప్ తీసుకున్నా సరే, ముందు వైపు కొంచెం ఎక్కువ డీప్ తీసుకున్నా సరే, ఇక్కడ చూడండి మనకి 12.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి కింది నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా చూసుకోండి 4 ఇంచులు ఈ విధంగా ఉక్సులు పట్టి నుంచి 4 ఇంచులు ఈ విధంగా వస్తుంది, లేదా 3.5 4 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి కిందికి ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అలాగే 1 ఇంచు గ్యాప్తోని అటు ఇటు ఒక 2 చిన్న చిన్న లైన్లని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఇది ముందు పార్ట్కి ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటాం కదా, ఇది షేప్ పట్టికి లోపల ఛాతీ షేప్లు కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా వేసుకుంటాము. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉక్సులు పట్టికి మధ్యలో ఇది వచ్చేసి 4 ఇంచులు ఉంది కదా, మధ్యలో 2 ఇంచుల దగ్గర ఈ విధంగా చూసుకొని చిన్నగా 2.5 ఇంచుల దగ్గర ఒక చిన్న డాట్ అనేది పెట్టుకుని ఈ డాట్ దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఉక్సులు పట్టికి. ఇక్కడ నుంచి మనకి చిన్నగా ఇక్కడ సైడ్ మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోము, చిన్నగా ఈ విధంగా పావు ఇంచ్ అంతా ఉండే విధంగా చూసుకోండి. ఇక రెండింటికి మధ్యలో 2.5 ఇంచులు మనకి గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ముందు షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా క్రాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఈ విధంగా కొంచెం సైడ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనకి కొలత అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూడండి చంక భాగం సైడ్ కూడా మనకి సేమ్ 2.5 ఇంచుల గ్యాప్తోనే ఇక్కడ మనకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇటు ఉక్సులు పట్టి సైడ్ నుంచి చూసినా కింద వైపు నుంచి చూసినా కూడా మనకి 2.5 ఇంచుల గ్యాప్తోనే ఉండాలి మూడిటికి. ఇక్కడ చంక భాగం సైడ్ కూడా చిన్నగా ఈ విధంగా నేను 3 లైన్స్ని డ్రా చేసుకున్నాను కుట్టు వేసుకోవడం కోసం. చూడండి ఈ విధంగా నేను మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను, సేమ్ ఉన్నాయా లేవా మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒకవైపు చూపించాను కదా, ఇంకోవైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని మనం కుట్టేటప్పుడు దీనిపైన కంచి కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మనకి పాత బ్లౌజ్కి ఎంత షేప్ పట్టి ఉందో సేమ్ అదే కొలతతో తీసుకోవాలి. ఇక్కడ మనకి రెండు మడతలు ఉంది కదా, అయితే 2 మడతల్ని మళ్ళీ ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. షేప్ పట్టికి 2 సైడ్లు కూడా మనకి కావాలి కాబట్టి డబల్ ఈ విధంగా చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు అలా ఉంటుంది, 3 ఇంచులు 3.5 ఇంచులు ఈ విధంగా 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. అలాగే మనకి నడుం పట్టి సైడు ఈ షేప్ యొక్క బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి మనకి 3 ఇంచుల దగ్గరికి తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ సైడ్ 3 అలాగే ఇక్కడ సైడ్ 3.5. ఇది పొడవు వచ్చేసి షేప్ పట్టి యొక్క పొడవు వచ్చేసి మనకి 10 లేదా 11 ఇంచులు ఉంటుంది, అంతే, ఎక్కువేమి ఉండదు. బ్లౌజ్కి ఎంత ఉంటే సేమ్ అంతే తీసుకుంటే సరిపోతుంది. పొడవు 10 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి 10 ఇంచులు ఉంది కదా. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఈ నడుం పట్టి సైడ్ కాబట్టి మనం నడుం సైడ్ కొంచెం ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. అలాగే మనం ఉక్సులు పట్టి సైడ్ ఇంకొంచెం క్రాస్గా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ మనకి ఈ మధ్యలో పట్టికి సమానంగా ఎలా రావాలి అనేది మీకు డౌట్ రావచ్చు. మధ్యలో ఈ విధంగా 3 ఇంచులు
మనకి పొడవు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ డ్రా చేసుకున్నట్టుగా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మనకి బ్లౌజ్కి మధ్యలో ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోండి. ఆ పొడవుని సేమ్ అదే విధంగా తీసుకున్న కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే మనకి షేప్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. కొన్నిసార్లు 3 ఇంచులు ఉంటుంది, కొన్నిసార్లు 2 ఇంచులు కూడా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం ఈ విధంగా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాము. రౌండ్గా ఈ విధంగా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ నేను ముందు భాగంని అలాగే వెనక భాగంని ఈ విధంగా కట్ చేసిన తర్వాత అలాగే మనం షేప్ పట్టిని పెట్టి ఈ విధంగా చూసుకోవాలి. ఒకసారి మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేవా చూడండి. ఇక్కడ కరెక్ట్గా మనకి తీసుకున్న కొలతకి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పొడవులో 2 సమానంగా వచ్చేస్తాయి. కుట్టిన తర్వాత కూడా మనకి ఖర్చుతో సహా ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ని పెట్టేసి లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లైనింగ్ క్లాత్లోనే ఇక్కడ కొంచెం పొడుగ్గా ఉండే క్లాత్ని కనుక తీసుకుంటే మనకి ఉక్సులు పట్టికి అలాగే మనకి కాజా పట్టికి రెండింటికి వచ్చేస్తుంది. ఇది మనకి నెక్కి నార్మల్గా వేసేసుకొని పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ని ఈ విధంగా మనకి లంగావని టైప్లో అని చెప్పాను కదా, చీరలకించి ఈ విధంగా మనం చేతులకి కొంచెం మనకి చేతులు ఏ సైజు ఉంటాయో కొంచెం అది హ్యాండ్స్ వచ్చే విధంగా క్లాత్ని అయితే చీర క్లాత్లో నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. మనకి బ్లౌజ్తోనే జాయింట్ అయి ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ జాకెట్ పీస్ని 4 మడతలు వచ్చే విధంగా ఇలా అయితే నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ మనకి వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ అనేది హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాక్లెట్ కలర్ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేస్తుంది. లంగావని టైప్లో ఉంటుంది ఈ చీర అంతా కూడా కాబట్టి 2 కలర్స్లో. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ వైట్ కలర్లోనే పైపింగ్కి కూడా కావాలి బ్లౌజ్కి కాబట్టి ఇక్కడ నేను పైపింగ్ కోసం సైడ్కి ఈ విధంగా ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా. ఆ తర్వాత మనకి ఈ బ్లౌజ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఈ బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మనకి చుట్టూ కూడా 1 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది క్లాత్ ఏమైనా తక్కువ పడినా కూడా అందులో అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమైనా ఎక్కువ అనిపిస్తే మాత్రం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి తక్కువ పడితేనే ప్రాబ్లం, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా నేను దీనిని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి కదా, వాటిని కూడా సేమ్ అదే విధంగా మనం పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఈ విధంగా ఈ హ్యాండ్స్ని జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ని కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ జాకెట్ని 2 వరుసల్లో ఉండే విధంగా ఇలా పెట్టేసుకోండి. రెండు మడతలుగా ఇలా పెట్టేసి మనం నార్మల్గా ఇక్కడ చివరి వైపు సమానంగా ఉండే విధంగా చేసుకోండి. ఎందుకంటే మనకి బ్లౌజులు కరెక్ట్గా రావాలి అంటే చివరి అంచులు కూడా సమానంగా ఉండాలి. లేకపోతే మనకి బ్లౌజులు అనేవి కొన్నిసార్లు క్రాస్గా వచ్చేస్తాయి కాబట్టి సమానంగా పెట్టేసుకోండి. ఒకవేళ మనకి సమానంగా లేదనుకోండి, సమానంగా ఉండే విధంగా చివరి ఎడ్జుల్ని ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ అంతా. బ్యాక్ సైడ్ నాకు సమానంగా రావాలని చెప్పేసి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇందాక మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఎక్కడైతే నేను నెక్ సైడ్ కట్ చేయట్లేదు క్లాత్ అనేది, ఎందుకు అంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ ఈజీగా రావాలి కొత్త వాళ్ళకి, అంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను కాబట్టి ఇక్కడ నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు. మీరు నెక్ని కట్ చేయాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు గ్యాప్తోని ఇక్కడ మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు క్లాత్ని. ఇక్కడైతే నేను నెక్ సైడ్ అలానే ఉంచేసాను క్లాత్ని. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. దీనిని కూడా మడత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇందాక మనం క్రాస్గా ఏ విధంగా అయితే పెట్టుకున్నామో కార్నర్ నుంచి, దానిని కూడా సేమ్ అదే విధంగా మనకి కార్నర్ సైడ్ ఎట్ సైడ్ అడ్జస్ట్ అవుతుందో చూసుకుని దీనిని కూడా సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసేయడం కాబట్టి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేసాను కటింగ్ వీడియో. ఇక్కడ మనం దీనిని కూడా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టే ఒకటి మిగిలింది, దానిని కూడా సేమ్ ఇదే విధంగా మనం క్లాత్ని 4 మడతలు ఉండే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లో ఉంచి ఈ విధంగా పెట్టేసుకొని దీనిని 4 మడతలు ఉండే విధంగా పెట్టేసుకోండి. అప్పుడు మనకి డబల్ పట్టీ అనేది వచ్చేస్తుంది షేప్ పట్టీకి కూడా.
ఈ విధంగా పెట్టేసి మనకి ఈ విధంగా చూడండి, మీకు వీడియోలో కనిపించే విధంగా పైనకించి పెట్టేసి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని మడతలు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక క్లాత్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ముందు పార్ట్ ఉంది కదా, దానికి షేప్ పట్టిని కుడతానమాట. మిగిలిన క్లాత్లన్నీ సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అలాగే చీర క్లాత్ని మనం సమానంగా పెట్టేసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది క్లాత్ అనేది ఉల్టా ఏది సీదా ఏది అనేది చూసుకోండి ఫస్ట్. ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ని ఇక్కడ బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా మనకి సమానంగా ఎటు సైడ్ వస్తుంది చూసుకొని ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా ఇది జాయింట్ చేయడం ఏమీ చూపించలేదు, జస్ట్ చెప్పేస్తున్నాను ఎలా కుట్టుకోవాలి అనేది. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి నార్మల్గా జాయింట్ చేయడం కాబట్టి ఏం చూపించలేదు. ఇక్కడ మనకి ఇది వచ్చేసి లైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది లోపల వైపు అనమాట. ఇక్కడ మనకి ఇది డార్క్ కలర్ వచ్చేసి బయట వైపుకి వచ్చేస్తుంది బ్లౌజు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బయట వైపు నుంచే ఇది లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిని లోపలికి తిప్పేసుకుంటాం కాబట్టి మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా నేను ఈ షోల్డర్ దగ్గర ఒక పిన్నును అయితే పెట్టేసుకుంటున్నాను. క్లాత్ అనేది అటు ఇటు జారకుండా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని చుట్టూ కూడా లైనింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చీరని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాక మనకి మీకు ఏమైనా ఎక్స్ట్రా గుండు పిన్నులు ఉంటే ఈ నెక్ చుట్టూ కూడా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ చివరి నుంచి నెక్ చివరి నుంచి కుట్టు అనేది వేసుకుంటాను. మనకి నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. కుట్టు వేసుకోవడం ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మాత్రం ముడతలేమి రానియకుండా నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా వేస్తాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ తిప్పే దగ్గరనే కొంచెం ఈ విధంగా క్లాత్ని రౌండ్గా మనం క్రాస్గా తిప్పేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని కొంచెం మనం జరిపేసుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. ఇక్కడ మీరు క్లాత్ని కుట్టేటప్పుడు మనకి చుట్టూ కూడా 1 ఇంచ్ హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందా లేదా చూసుకోండి. లేదంటే మళ్ళీ తర్వాత కొన్నిసార్లు మనకి క్లాత్ అనేది కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోయి సరిగా రాదనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా అయిపోతుంది. అలా వచ్చినప్పుడు బ్లౌజ్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాకనే మీరు కుట్టు వేసుకోండి. ఎందుకంటే కుట్టిన తర్వాత ఇప్పడం అంటే కష్టమైపోతుంది కాబట్టి ఈ విధంగా మనం కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా మనం కుట్టునైతే వేసుకున్నాం కదా. ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిన్నిస్ని తీసేయాలి. పిన్నిస్ని తీసేసిన తర్వాత లోపల ఉన్న ఈ బ్లౌజ్ యొక్క క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కువ ఖర్చు ఏం లేకుండా నీట్గా మనకి బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ దాని సైజుకే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దగ్గు అనేది వస్తుందండి, అప్పుడప్పుడు కొంచెం వాయిస్ అనేది చేంజ్ అవుతుంది, ఏమీ అనుకోకండి. నెక్ అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ నెక్ని ఎలా కుట్టుకోవాలి అంటే ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి లోపల వైపు పెట్టకండి, లోపల వైపు కాకుండా ఇక్కడ చూడండి ఈ విధంగా రెండు కూడా సమానంగా అటు ఇటు కొంచెం మధ్యలోకించి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీరు కుట్టు వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ పైనకించి కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి లోపల వైపు కుట్టు అనేది ఉండిపోతుంది, మనకి బ్లౌజ్ పైన కుట్టు అనేది రాకుండా ఈ విధంగా మనం ఈ లైనింగ్ పైనకించి నీట్గా కుట్టు వేసుకుంటే మనకి నెక్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఈ ఖర్చు అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది, బయట కనిపించకుండా. ఇక్కడ మనకి రౌండ్ నెక్ దగ్గర కొంచెం ముడతలు వచ్చేలాగా అనిపిస్తుంది, ఆ ముడతలేమి రానియకుండా చిన్నగా ఇలా కనుక మనం క్లాత్ని జరుపుకుంటూ వేసుకుంటే మనకి ముడతలు అనేవి ఎక్కడ రాకుండా నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది. ఇక్కడైతే మనం చివరి దాకా ఈ విధంగా కుట్టునైతే వేసుకున్నాము నెక్కి. ఇలా వేసేసిన తర్వాత మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఇలా మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం లోపల వైపుకి ఈ విధంగా అనేసుకుంటే నీట్గా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు వేసుకున్న కుట్టు కనుక వేసుకుంటే
ఇన్ ఈజీగా వచ్చేస్తుంది కుట్టు. ఎందుకంటే మనం ఇలా వేయకుండా డైరెక్ట్ కుట్టు వేసుకుంటే మనకి వేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మనం 2 సార్లు కుట్టు కనుక వేసుకుంటే నెక్ కూడా నీట్గా వచ్చేస్తుంది, మనకి వేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిపైనకించి చిన్నగా చివరి నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు కూడా మనకి క్లాత్ అనేది సమానంగా ఎక్కడా కూడా ముడతలేమి రాకుండా సెట్ చేసుకుంటూ మనం ఇలా చేయితో జరుపుకుంటూ ఈ కుట్టుని వేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ ఎక్కడ ముడతలు వచ్చినా కూడా గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి ముడతలేమి రాకుండా ఇలా మనం ఈ బ్లౌజ్ని కుట్టుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం ఈజీగా అర్థం అవడం కోసం ఈ విధంగా చెప్తున్నాను. ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది కుట్టుకోవడం అనేది. ఇలా కనుక కుట్టుకుంటే మనకి లోపల ఖర్చు అనేది కనిపించకుండా నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని అలాగే జాకెట్ క్లాత్ని సమానంగా వచ్చే విధంగా మనకి ఎక్కడ కూడా ముడతలేమి రాకుండా జాయింట్ అనేది కుట్టు వేసుకోవాలి రెండింటిని కూడా. చూడండి ఇక్కడ మనం చంక భాగం దగ్గర కూడా రౌండ్గా వచ్చే విధంగా ఇలా కుట్టు వేసుకోండి. ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ చేయితో పట్టుకుంటాం కాబట్టి మనకి లోపల సైడ్ ఎంతవరకు ఉందో చూసుకొని దానిపైనకించి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ముడతలేమి రాకుండా చేయితో ఇలా మనం క్లాత్ని జరుపుకుంటూ కనుక కుట్టు వేసుకుంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ముడతలేమి లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కింద వైపు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఈ విధంగా సేమ్ ఇందాక వేసినట్టు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. ఈ బ్యాక్ సైడ్కి అయితే మొత్తం కుట్టు వేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి చుట్టూ కూడా వేసిన తర్వాత మనకి సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా, ఆ మిగిలిన క్లాత్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం అవసరం ఉండదు కాబట్టి మనకి తక్కువ పడుతుందేమో అనేసి ఈ విధంగా మనం ముందే తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మిగిలిన క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. బ్యాక్ సైడ్కి మనం కుట్టు కోసం ఈ విధంగా 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, నడుము కుట్టు కోసం ఈ విధంగా మనం నడుము కుట్టు అనేది ఈ విధంగా కింది నుంచి అటొక పావించు ఇటొక పావించు ఎక్స్ట్రా క్లాత్ లోపలికి వచ్చే విధంగా 4 ఇంచుల వరకు ఈ విధంగా రెండింటిని కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది రెండు కూడా. ఇప్పుడు మనం దీనికి నడుము పట్టిని వేసుకోవాలి, నడుము బెల్ట్ అనమాట బ్యాక్ సైడ్. దీనిని కూడా ఈ విధంగా మనం పైన పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ దీనికి నేను పైన వైపు ఖర్చు అనేది కనిపించకుండా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ నడుము కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర చిన్న ఈ కుర్చీ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మనం పెట్టేసుకుంటే మనకి నడుము బ్యాక్ సైడ్ మనకి పట్టేసినట్టుగా లేకుండా ఈజీగా ఉంటుంది. ఇలా కనుక 2 కుర్చీలు కనుక వేసుకుంటే బ్యాక్ సైడ్ నడుములు అనేవి పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకో కుట్టు లోపల నుంచి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుట్టు అనేది మనకి లైనింగ్ క్లాత్ పైన వచ్చే విధంగా మనం ఈ విధంగా మధ్యలోకి ఎంచి కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం ఈ నడుము పట్టిని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి చివరి నుంచి మనం సన్న కుట్టు వేసుకున్నా పర్లేదు, చేతి పని లేకుండా ఉండాలి అనుకుంటే ఇలా సన్నగా కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదా మీరు పెద్ద కుట్టు వేసేసుకొని చేతి పని అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్న కుర్చీలు వేసుకున్నాం కదా, ఆ కుర్చీలను ఈ విధంగా సమానంగా చేసుకొని కుట్టు అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఆ కుర్చీలు అనేవి ఈ విధంగా సమానంగా చేసేసుకొని కుట్టు వేసుకుంటే మనకి ఈ నడుము పట్టి అనేది పట్టేయకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది, దానిని సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ క్లాత్ని అలాగే జాకెట్ పీస్ని ఈ విధంగా మనం ఉల్టా ఏది సీదా ఏది చూసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకొని దీనిని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ ఏదో చూసుకొని రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం రెండు కూడా ఒకటే వైపు జాయింట్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ విధంగా మనం చూడండి, మళ్ళీ డబల్ పని ఏం లేకుండా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా రెండింటిని కూడా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా రెండింటికి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా కుట్టు అనేది వచ్చింది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. దీనిపైనకించి మనం మెల్లిగా ఇక్కడ 2.5 ఇంచుల దగ్గరికి స్ట్రెయిట్గా ఒక లైన్ పైనకించి కుట్టు అనేది వేసుకోవాలి. క్రాస్గా కాకుండా మనకి కింద నుంచి కొంచెం క్రాస్గా వచ్చి పైనకి ఈ విధంగా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కుట్టు కనుక వేసుకుంటే మనకి కింద నుంచి షేపులు అనేవి కరెక్ట్గా స్ట్రెయిట్గా వచ్చేస్తాయి, స్టిఫ్గా. ఇది మొత్తం ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది.
కింద వైపు అయిపోయింది కదా. నెక్స్ట్ ఉక్సులు పట్టి సైడ్ కూడా సేమ్ అదే విధంగా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ దగ్గరకి ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనకి చంక భాగం దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు వచ్చే విధంగా, ఆ తర్వాత మనకి సన్నగా ఇక్కడ మనకి కుట్టు వచ్చే విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి మనకి మూడిటికి సమానంగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనకి ముందు పార్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో, ఈ విధంగా పఫ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా వస్తే మనకి ముందు షేపులు అనేవి బాగా వస్తాయి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టడం అయిపోయింది కదా రెండింటిని. ఇప్పుడు మనకి వీటికి షేప్ పట్టీలని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను షేప్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టీ సైడ్ మనకి 3.5 ఇంచులు వచ్చే విధంగా ఇటు సైడ్ ఉందో చూసుకొని, అది మనకి ఇటు సైడ్ వచ్చే విధంగా చూసేసుకొని రెండింటిని కూడా ఈ విధంగా మనం ఉల్టాలు ఏం లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే. షేప్ పట్టిని ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మనకి లోపల ఖర్చు అనేది బయటి వైపుకి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం షేప్ పట్టి మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ షేప్ పట్టి కింద చివర అలాగే మనకి బ్లౌజ్ దగ్గర జాయింట్ చేసిన చివరికి ఈ విధంగా రెండింటిని సమానంగా పట్టేసుకుంటూ ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు ఖర్చు లోపలికి ఉండే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కొన్నిసార్లు బ్లౌజ్ అనేది కుట్టు సరిగా వేయక జాలి ఉండడం వలన మనకి చినిగిపోవడం లేదా కుట్టు జారిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా 1/2 ఇంచు ఖర్చు లోపలికి ఉండే విధంగా ఇలా కుట్టేసుకుంటే, ఇప్పుడు మనం ఈ షేప్ పట్టి మధ్యలోకించి ఫోల్డ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని బయటికి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బయటికి తీసిన తర్వాత మనం దీనిని ఈ విధంగా సమానంగా చేసుకోవాలి. షేప్ పట్టిని చూడండి ఈ విధంగా సమానంగా చేసిన తర్వాత ఇక్కడ మనం కింద వైపు నుంచి ఈ షేప్ పట్టి యొక్క కింద చివరి నుంచి కుట్టుని వేసుకోవాలి. ఈ కుట్టు అనేది చిన్నగా చివరి అంచు నుంచి వేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఇక్కడ మనకి షేప్ పట్టి ఎక్కడ కూడా ముడతలు రాకుండా క్లాత్ని సమానంగా చేతితో చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ దీన్ని జాయింట్ చేసినట్టుగా సేమ్ ఇంకో దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు అనేది బయట కనిపేది, లోపలికి వెళ్ళిపోతుంది. రెండు షేప్ పట్టీలను జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉక్సులు పట్టీ సైడ్ మనం ఈ విధంగా చిన్నగా మనకి ఒక క్లాత్ని తీసుకోండి. లైనింగ్ క్లాత్ని పైన కొంచెం నెక్ దగ్గర ఈ విధంగా కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. కింద వైపు కూడా చిన్నగా ఈ విధంగా క్లాత్ని కట్ చేసేసి లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసేసి మనం దీనిని అయితే జాయింట్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి చిన్నగా రావాలి కాబట్టి ఇది ఒక 1 ఇంచు వెడల్పుగా ఉండే పట్టీని తీసుకోండి. ఆ తర్వాత మనకి నడుం పట్టి మిగిలింది కదా, దాంట్లోంచి ఈ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి మధ్యలోకించి ఈ విధంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది. మరి ఎక్కువ లావుగా కాకుండా ఈ విధంగా సన్నగా కొంచెం మనకి నీట్గా ఉండే విధంగా ఒక సింగిల్ ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కింద నుంచి ఈ విధంగా మనం దీనిని ఉక్సులు పట్టిని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని లోపల వైపు ఫోల్డ్ చేసిన తర్వాత స్ట్రెయిట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ మీరు కుట్టు వేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ సైడ్ కూడా కొంచెం క్లాత్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ ఈ చివరి నుంచి కూడా ఈ విధంగా ఓపెన్ ఏమీ లేకుండా ఈ విధంగా కుట్టు వేసేసుకుంటున్నాను నేనైతే. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ దారంని కూడా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇది మనకి అయిపోయింది, ఉక్సులు పట్టి అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టిని ఏ విధంగా కట్టుకోవాలి. ఇక్కడ మనకి కాజా పట్టి కుట్టేటప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మనకి అన్ని ఉక్సులు సమానంగా రావాలి అనుకుంటే ఎలా కుట్టుకోవాలి అనేది. ఇక్కడ మనకి కాజా పట్టికి సరిపడా క్లాత్ని అయితే ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకున్నాను. లోపల వైపు నుంచి దీనిని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం నెక్ దీనికి వేసుకోలేదు కాబట్టి నేను దానికి మర్చిపోయి నేను పైపింగ్ వేయట్లేదు అనుకొని దానిని ఆ విధంగా నేను నెక్ని అయితే వేసుకున్నాను, దీనికి వేయలేదు. ఈ విధంగా మనం దీనిని ఈ కాజా పట్టిని జాయింట్ చేసేసి కింద వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల వైపు నుంచి ఈ విధంగా సమానంగా చేసేసి రెండింటిని మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ కాజా పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది గట్టిగా. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం ఈ కాజా పట్టిని వెడల్పంగా అయినా వేసుకోవచ్చు, లేదా మనకి ఒక లోపలికి 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసేసి
ఇక్కడ మనకి పైన ఒక హాఫ్ ఇంచు పట్టీ అనేది ఉండే విధంగా చూసుకొనైనా మనం ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అన్ని ఉక్సులు సమానంగా రావాలంటే ఈ విధంగా మనం చాక్ పీస్తోని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పైన నెక్ దగ్గర ఒక పావించు లోపలికి ఖర్చు కోసం మనకి కొట్టు కోసం వదిలేసుకున్నాను. కింద అలాగే పైన ఈ విధంగా 2 కూడా మనకి చాక్ పీస్తోని మార్కింగ్ చేసుకున్నాను. 2 ఉక్సుల దగ్గర 2 సమానంగా వచ్చినాయి కదా. 2 సమానంగా వచ్చిన తర్వాత మధ్యలోకి ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే మధ్యలో ఒక ఉక్సు వచ్చేస్తుంది చూడండి. ఆ తర్వాత మనకి కింద చివరి నుంచి మధ్యలోకి ఈ విధంగా రెండింటిని సమానంగా పెట్టేసేయండి. రెండింటికి సమానంగా పెట్టినప్పుడు మధ్యలోకి ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది వస్తుంది కదా క్లాత్. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి మూడిటికి కూడా గ్యాప్ అనేది సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పైన ఉక్సు ఉంది కదా, ఈ పైన ఉక్సుకి అలాగే మధ్యలో ఉక్సుకి ఈ విధంగా పెట్టేసి ఈ క్లాత్ని ఈ విధంగా మనం కొంచెం ఈ విధంగా గట్టిగా నొక్కితే మనకి మధ్యలో గుర్తు అనేది వస్తుంది. ఆ గుర్తు దగ్గరికి ఈ విధంగా చాక్ పీస్తోని మార్కింగ్ చేసుకుంటే అన్నీ కూడా సమానంగా వచ్చేస్తాయి ఉక్సులు అనేవి. ఇప్పుడు మనం కింద నుంచి ఈ విధంగా మెల్లిగా మనం ఈ కాజా యొక్క షేప్లని ఈ విధంగా కుట్టేసుకోవాలి. వీ షేప్లో వచ్చే విధంగా. ఇక్కడ మనం ఇలా మిషన్ కుట్టుతో అయినా వేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా దారంతోనైనా కుట్టుకోవచ్చు. మనకి ఇక్కడ మిషన్తోనే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మిషన్తోనే ఈ విధంగా చిన్నగా వీ షేప్ వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ మనకి ఈ వేసుకున్న లైన్ పైనకించి చిన్నగా మనకి ఉక్సులు వేసుకోవడానికి ఉండే విధంగా ఈజీగా దగ్గరికి ఇలా అయితే వేసేసుకున్నాను కుట్టు అనేది. ఇక్కడ ఒక కుట్టు వేసుకున్నాం కదా, దీనిపైనకించి ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటే మనకి ఈ కాజా పట్టీలు అనేవి ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాయి. ఈ విధంగా మనం ఈ 2 కూడా సమానంగా వచ్చినాయి లేదా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి 2 కూడా సమానంగా వచ్చేసాయి ఉక్సులు అలాగే కాజా పట్టి. ఇప్పుడు మనం ఆ రెండింటిని పక్కకు పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది మనం అసలు జాయింట్ చేసుకోలేదు కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఈ విధంగా హ్యాండ్స్ మనకి ఉల్టా ఏదో సీదా ఏదో చూసుకొని మనకి పైన సీదా వైపు ఈ విధంగా మనం ఈ లైనింగ్ క్లాత్ని పైన పెట్టేసి చివరి నుంచి హ్యాండ్స్ యొక్క చివరి నుంచి మనం ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ వైపు పైన ఉండే విధంగా చూసుకొని కింద వైపు మనకి హ్యాండ్స్లు స్ట్రైట్ కుట్టు వేసుకుంటాం కదా, అటు సైడ్ ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మనకి చూడండి, ఇప్పుడు మనం జాకెట్ క్లాత్ పైనకించి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు అనేది ఇలా వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ పైన కుట్టు అనేది వెళ్ళిపోతుంది. కింద కుట్టు అనేది ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ జాయింట్ చేసిన ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి చివరి నుంచి చిన్నగా మనం కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఇలా మీరు రెడీ చేసుకున్న హ్యాండ్స్ని ఒక 2 కుట్టులు చిన్నగా ఇలా పక్కనే వేసుకొని రెడీ చేసుకున్నా సరిపోతుంది హ్యాండ్స్. లేదా మీరు పైపింగ్ కావాలంటే పైపింగ్ అనే వేసుకోవచ్చు, లేదా ఇలానే పెట్టేసుకున్నా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ మనం చివరి నుంచి ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్నాము. లోపల వైపు ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాము కుట్టు వేసుకొని. ఇక్కడ మీరు కుట్టు వేసేటప్పుడు మనకి కింద క్లాత్ అలాగే మన లైనింగ్ క్లాత్ 2 కూడా సమానంగా చేతితో ఇలా జరుపుకుంటూ కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో కనిపించిన విధంగా వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇది మనకి ముందే క్లాత్ అనేది అటు ఇటు జారుతూ స్లిప్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకనే మనం చేతితో ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకుంటే ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ముడతలేమీ రాకుండా. ఇప్పుడు మనకి సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ చాక్లెట్ కలర్లో చీర అనేది వచ్చింది కదా 2 కలర్స్లో, అందుకనే నేను ఈ చీర క్లాత్లోంచి కొంచెం ఈ విధంగా పైపింగ్ కోసం ఈ విధంగా తీసుకున్నాను చివరి నుంచి. కాబట్టి ఇక్కడ నేను దీనికి పైన వైపు ఏమీ ఫోల్డింగ్ అనేది చేసుకోలేదు. మనకి నార్మల్గా ఖర్చు అనేది బయటికి కనిపిస్తే కనుక ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మనం ఈ చివరి నుంచి కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనకించి ఈ కుట్టు కూడా వచ్చే విధంగా చిన్నగా మనకి పైపింగ్ వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లాత్ని చాక్లెట్ కలర్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ ఏమి యూజ్ చేయట్లేదు, థ్రెడ్ లేకుండానే చిన్నగా పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, మనకి లోపలికి ఈ ఖర్చు అనేది కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి.
లోపలికి ఫోల్డింగ్ చేసేస్తే మనకి సన్నగా థ్రెడ్ లాగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది కదా. ఆ పైపింగ్ వచ్చినప్పుడు దాని పక్కనే ఈ విధంగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ముడతలేనివి రాకుండా ఇక్కడ మనం అటు ఇటు జరుపుకుంటూ మనం ఈ పైపింగ్ అనేది సన్నగా వచ్చే విధంగా చూసుకుంటూ ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కనుక మనం ఇలా పైపింగ్ వేసుకుంటే మనకి థ్రెడ్ లేకుండానే సన్నగా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇక్కడ మీకు చూపించిన విధంగా కనుక వేసుకుంటే, ఇక్కడ మీకు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ని ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసే ముందే థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకుంటూ క్లాత్ ఇలా మనం సన్నగా వచ్చే విధంగా పెట్టేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం 2 హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసేసుకొని పైపింగ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనం ఇంకో కుట్టు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సింగిల్ కుట్టు వేసాం కదా, ఇక్కడ మీరు లోపల వైపు నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి ఈ పైపింగ్ అనేది గట్టిగా ఉంటుంది, తొందరగా ఊడకుండా. ఇక్కడ మీరు కుట్టైనా వేసుకోవచ్చు, లేదా మీకు చేతి పని కావాలంటే చేతి పని అయినా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకొక కుట్టునైతే వేసుకుంటున్నాను. దాని పక్కన నుంచి ఈ విధంగా చిన్నగా మనకి 2 కుట్లు అనేవి పక్కనే నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మనకి సైడ్కి ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ముందు భాగంకి ఈ విధంగా షోల్డర్ దగ్గర మార్కింగ్ కోసం ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా 2 హ్యాండ్స్ని కూడా నీట్గా మనకి హ్యాండ్స్ అనేవి రౌండ్గా వచ్చేసాయి. చూడండి, ఇక్కడైతే రెండింటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకి ఏ పార్ట్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 కుట్లు అనేది వేసుకోవాలి గట్టిగా, ఎందుకంటే మనకి ఊడకుండా ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఒకదానికి నేను నెక్ అనేది వేసుకున్నాను, మర్చిపోయి పైపింగ్ వేయనేమో అనేసి. ఇక్కడ సైడ్ నేను ఇంకో దానికి నెక్ అనేది వేయలేదు కాబట్టి మనకి షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నెక్ సైడ్ మనం ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని ఇటు సైడ్ వచ్చే విధంగా చూసుకొని మనకి ఖర్చు అనేది లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా ఉండే విధంగా మనకి భుజాల దగ్గర ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి 2 కుట్లు. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి చూస్తున్నాను. ఇక్కడ మనకి కుట్టుకి సరిపడా ఎంత ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం ఈ విధంగా అయితే ఒక 1/4 ఇంచ్ ఉందా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఈ నెక్కి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ అనేది చాక్లెట్ కలర్ కాబట్టి వైట్ కలర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనం చివరి నుంచి వేసేటప్పుడు ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసేసి చిన్నగా ఈ విధంగా మనం దీనిని జాయింట్ అనేది చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ చూడండి, మనకి నెక్ ముందు వైపు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక చిన్న కుర్చీలాగా పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ముందు వైపు నెక్ అనేది గుంజకుండా ఉంటుంది. ఇలా నేను చిన్నగా ఒక కుర్చీని అయితే పెట్టేసుకొని చిన్నగా ఈ నెక్నైతే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగానైతే పైపింగ్ని అలాగే బ్లౌజ్ పైన ఈ విధంగా పెట్టేసి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ పైపింగ్ వేసింది లోపల వైపు కొంచెం కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కనిపించకుండా ఎలా వేసుకోవాలి ఈ పైపింగ్ అనేది బ్లౌజ్కి కూడా వేసినా కూడా వేయనట్టు కనిపించాలంటే ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఇప్పుడైతే మనం ఇలా కొంచెం ఉక్సులు పట్టి దగ్గర రాగానే కొంచెం లోపలికి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్నాం కదా వైట్ క్లాత్, మనకి లోపల ఏమైనా క్లాత్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఈ వైట్ క్లాత్ని లోపలికి ఈ విధంగా సన్నగా మనకి పైపింగ్ అనేది కనిపించే విధంగా పెట్టేసుకొని మనం దీనిని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ వైట్ క్లాత్ అంతా కూడా మనకి లోపల వైపుకి ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం దీనిని ఫోల్డ్ చేసాం కాబట్టి సన్న పట్టి వచ్చే విధంగా చూసుకోండి. పైపింగ్ అంటేనే మనకి సన్నగా రావాలి, నీట్గా కనపడాలి కాబట్టి ఈ విధంగా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు లోపలికి ఫోల్డింగ్ చేసేస్తూ సన్నగా వచ్చే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. దగ్గర నుంచి ఆ వైట్ కలర్ పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ పక్కన నుంచే మనకి ఈ కుట్టు అనేది రావాలి. ఇలా నేను ఈ పైపింగ్ అంతా వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి చివరి దాకా ఈ విధంగా నేను ఈ కనిపించిన మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే నేను పైపింగ్ అయితే వేసేసుకున్నాను చిన్నగా కుట్టు అనేది.
ఇక్కడ మనకి ఇలా కుట్టేసిన తర్వాత పైపింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి లోపల అనేది క్లాత్ ఈ విధంగా వస్తుంది కదా. ఇందాక మనం హ్యాండ్స్కి అయితే ఎలా వేసుకున్నామో డబుల్ స్టిచ్చింగ్, సేమ్ అదేవిధంగా ఈ లోపల వైపు ఉన్న ఈ పైపింగ్ పైనకించి ఇంకొక డబల్ కుట్టుని వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పైపింగ్ అనేది తొందరగా ఊడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మీరు కుట్టైనా వేసుకోవచ్చు, లేదా దీనికి హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, చేతి పని అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని చోట్ల ఈ పైపింగ్ అనేది సన్నగా వచ్చింది, కొన్ని చోట్ల కొంచెం వెడల్పుగా వచ్చింది. అలా వెడల్పుగా వచ్చిన దాన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసేయండి. ఒక పావించంతా సన్నగా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసి పైనకించి మనం నీట్గా ఈ విధంగా ముడతలేమి రాకుండా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం కుట్టిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. వెడల్పుల దగ్గర నుంచి మనకి సన్నగా వచ్చేసరికి మనకి ఈ విధంగా మనం సన్నగా ఉన్నదాన్ని లోపలికి ఫోల్డింగ్ ఏం చేయకుండా నీట్గా కుట్టి వేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి పైపింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత మనకి ఇక్కడ డబల్ కుట్టు వేసాం కాబట్టి మనకి నెక్ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి. దీనిని కనుక కొంచెం ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్స్ ఆల్రెడీ మనం లోపలికి ముందు వైపు ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనం ఈ విధంగా 3/4 ఇంచంతా మనకి లోతు అనేది తీసుకోవాలని ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దానిని ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి చంక కుట్టు ఉంది కదా, ఆ చంక కుట్టు దగ్గరికి ఈ విధంగా మనం ఈ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కింద బ్లౌజ్ యొక్క షోల్డరు అలాగే మనకి జాకెట్ యొక్క షోల్డర్ రెండింటికి మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండు సమానంగా ఉండే విధంగా ఇలా పెట్టేసుకొని రెండింటిని కూడా లోపలికి ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే, ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం వైట్ క్లాత్ ఎక్స్ట్రా ఎందుకు ఉంచామంటే కొన్నిసార్లు మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేటప్పుడు తక్కువ పడుతూ ఉంటుంది కదా. అలా తక్కువ పడినప్పుడు దానిపైనకించి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే జాయింట్ చేయడం అయిపోయింది. ఈ విధంగా బ్లౌజ్ని ఇంకో వైపుకి తిప్పేసుకొని దీనిని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నాకు హ్యాండ్స్ అనేది కొంచెం తక్కువ పడింది, అందుకని నేను వైట్ క్లాత్ పైనకించి కొంచెం అయితే నేను ఈ చాక్లెట్ కలర్ లైనింగ్ని అయితే జాయింట్ అయితే చేసుకున్నాను. చూడండి ఈ రెండింటిని కూడా మనకి ఇక్కడ చేతుల దగ్గర నుంచి నడుము దగ్గరికి పట్టుకున్నప్పుడు రెండు కూడా ఈ విధంగా సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ తక్కువ వస్తుంది మీరు తీసుకునే కొలతల వల్ల. ఆ రెండు కూడా సమానంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే నేను ఈ సైడ్ కుట్టు వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పాత బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా రెండు సమానంగా ఈ విధంగా పట్టేసుకోండి. మనకి చేతుల లోపల కుట్టు ఈ విధంగా ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను చిన్న చాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నాను. అక్కడ మనం ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ నుంచి చంక భాగం దగ్గరికి ఎంత ఉంది అనేది మనం ఇలా కొలత తీసుకుంటాను. చూడండి పాత బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్ దగ్గరికి పెట్టేసి మనకి ఆ కుట్టు ఎక్కడికి ఉందో చంక దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి పైన చేతుల దగ్గర నుంచి చంక భాగంకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి లూజ్ టైట్ అనేది కరెక్ట్గా ఒకటేసారి వచ్చేస్తుంది, మళ్ళీ మళ్ళీ వేయకుండా. నెక్స్ట్ కింద నడుం పట్టీ దగ్గర కూడా మనకి ఉక్సుల పట్టీ నుంచి మనం మెజరింగ్ తీసుకొని ఎంత ఉందో అది చూసుకొని దాని దగ్గర కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి లోపల కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకుంటే మనకి పైనుంచి కుట్టు అనేది స్ట్రెయిట్గా కింద నడుం దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కనుక వేసుకుంటే మనకి రెండు కింద క్లాత్ అలాగే పైన క్లాత్ రెండు సమానంగా వచ్చేస్తాయి. పైన చేతుల దగ్గర నుంచి ఇలా కుట్టు అనేది వేసుకున్నాం కదా, సైడ్ కుట్టు ఒక 2-3 వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను రెండు సైడ్లు కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుని ఇక్కడ మనం బ్లౌజ్ని అయితే రెడీ చేసుకున్నాము. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి మనకి హ్యాండ్స్ లంగావుని టైప్లో కాబట్టి ఈ విధంగా వైట్ హ్యాండ్స్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మనకి ఎక్కడ ముడతలు అనేవి లేకుండా. ఈ బ్లౌజ్ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వలన మరింతమందికి షేర్ అనేది వీడియో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.